హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి కార్మిక్ కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో అల్లం పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. అల్లం పులుసు హెల్త్కి చాలా మంచిదండి. మనకి దగ్గు జలుబు వచ్చినప్పుడు ఇలా అల్లం పులుసు చేసుకొని తిన్నారంటే మనకి వెంటనే రిలీఫ్ వస్తుంది. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ముందుగా అల్లం పులుసుకి కావాల్సినవన్నీ తీసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, కారానికి తగ్గట్టు ఎండుమిర్చి, వెల్లుల్లి, మిరియాలు, అల్లం, ఆనియన్స్, చింతపండు తీసుకోవాలి. చింతపండు కొంచెం వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మనకి అల్లం పులుసు ఎంత కావాలో చూసి కర్రీకి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం అల్లం ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 మీడియం సైజు ఆనియన్స్, ఒక వెల్లుల్లిపాయ, కొంచెం మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, కారానికి తగ్గట్టు ఒక 5 లేదా 6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇక నేను పసుపు కొమ్ము తీసుకున్నాను. మీ దగ్గర పచ్చి పసుపు ఉంటే పచ్చి పసుపు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఎండి పసుపు ఉంటుంది కదా, ఎండి పసుపు కొమ్ము అయినా వేసుకోవచ్చు. ఇలా కొంచెం దంచేసి వేసుకోవాలి. ఇలా దంచి వేసుకుంటే మనకి మిక్సీలో మెత్తగా నలుగుతుంది. మీ దగ్గర పసుపు కొమ్ములు లేవనుకుంటే మనం ఇంట్లో వాడే పసుపు అయినా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం రుచి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు లేదనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ చాలా తక్కువ వేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ మూత పెట్టి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించినట్లు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ లాగా సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు కొంచెం ఇలా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న అల్లం ఆనియన్ పేస్టు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఆయిల్లోని ఎంత బాగా ఫ్రై చేస్తే అల్లం పులుసు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. మనం ముందు మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు అల్లం, ఆనియన్స్ ఇవన్నీ పచ్చివే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే అల్లం పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇలా బాగా కలుపుకొని ఒకసారి ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండుని రసం తీసి ఇలా వేసుకోవాలి. చింతపండు రసం కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా మనం ఈ కర్రీలోని ఏమీ అవసరం లేదండి. కారం, సాల్ట్ ఇవన్నీ మనం మిక్సీలోని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇంకా ఏమీ వేయకుండా కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు సాల్ట్ సరిపోదు అనుకుంటే సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చింతపండు రసం వేసిన తర్వాత మొత్తం బాగా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక నేను ఇందులోని కారం ఏమీ వేయలేదండి. మనం మిక్సీ జార్లో ఎండుమిర్చి వేసుకున్నాం కదా, ఎండుమిర్చి కారం సరిపోతుంది. ఇందులో కారం వేసుకుంటే టేస్ట్ బాగోదండి. ఎండుమిర్చి వేసుకోవాలి మనకి కారానికి తగ్గట్టు.
ఎండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఒకసారి మళ్ళీ మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి మూత పెట్టి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. లేదంటే మధ్య మధ్యలో కలపకపోతే మళ్ళీ అడుగు పట్టేస్తుంది కర్రీ అనేది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు మూత పెట్టి ఉడికించండి, లేదంటే స్టవ్ బ్యాక్ సైడ్ ఉన్న గోడ ఇలాగే తయారవుతుంది, కర్రీ మొత్తం తూలిపోతుంది. చూసారు కదా, కర్రీ అయితే దగ్గరగా అయింది. ఇలా దగ్గరగా అయినప్పుడు కర్రీని అలా కలుపుతూ ఉండాలి, లేదంటే మళ్ళీ అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. అల్లం పులుసు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా అల్లం పులుసు అనేది ఎలా రెడీ చేయాలో. హెల్త్కి చాలా మంచిదండి అల్లం పులుసు తినడం వల్ల. ఇలా నెలకి ఒకసారి అయినా 2 సార్లు అయినా చేసుకొని తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి జలుబు దగ్గు వచ్చినప్పుడు ఇలా అల్లం పులుసు చేసుకొని తిన్నా సరే జలుబు దగ్గు వెంటనే తగ్గుతుంది, కఫం కూడా పట్టదండి. ఇలా అల్లం పులుసు చేసుకొని తినండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ అనేది ఇంకా మాటల్లో చెప్పలేము, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఇలాంటి కర్రీస్ ఎవరూ తినట్లేదు. ఇంకొంతమందికి అయితే ఇలాంటి కర్రీస్ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ ఇలాంటి కర్రీస్ అప్పుడప్పుడు ఇలా చేసుకొని తిన్నామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి బౌల్లో సర్వ్ చేసుకుంటే అల్లం పులుసు అనేది రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.